కావలసిన పదార్థాలు మిరియాలు, ఆనియన్, వెల్లుల్లిపాయలు, చింతపండు, 2 టమాటోలు, కరివేపాకు. నేను ముందు క్లిప్స్ తీయడం మర్చిపోయానండి. ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో జీలకర్ర, కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 4, కొద్దిగా చింతపండు, ఆనియన్ ముక్కలు వేసి కొంచెం దగ్గరగా అయ్యే వరకు చూసుకోవాలి. చింతపండు కొంచెం బ్లాక్‌గా ఉంది. సో, ఏదైనా పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది. అండ్ మిరియాలని ఇలా రోట్లోకి తీసుకొని మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఈ రెసిపీకి ఇదే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. దానివల్ల ఫ్లేవర్ అంతా ఇంకిపోతుందండి. ఆ వెల్లుల్లి రెబ్బల్లో ఉన్నటువంటి స్మెల్ కానీ మరుగుతున్నప్పుడు వేస్తే అందులో ఫ్లేవర్ చాలా చాలా గుమగుమలాడిపోతుంది. ఇది ఒక 1 మినిట్ వరకు ఆయిల్లోనే కొంచెం మరగనివ్వాలండి. కొంచెం ఆయిల్‌లో ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, నాకైతే 3 గ్లాసెస్ వాటర్ నేను యూజ్ చేశాను. మీకు నచ్చినంతగా మీరు యూజ్ చేసుకోండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకున్నానండి ఇందులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు ఎప్పుడు నూనెలో యాడ్ చేసుకోకూడదు. దానివల్ల కొంచెం మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలా వేసుకొని ఒక 1 మినిట్ మరగనివ్వాలి ఇది. పసుపు అంతా కొంచెం చారుకు పట్టేసిన తర్వాత చూడండి, ఇలా పసుపు కలిపేసుకొని పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత పట్టేసింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మేమైతే కొంచెం ఉప్పు తక్కువనే తింటాము. మీరు మాత్రం సరిపోయినంతగా వేసుకోండి. సో, ఈ రెసిపీని పిల్లలకి ఈ సీజన్లో పెడితే చాలా బాగా పనిచేస్తుంది. కోల్డ్ అయినా, కాఫ్ అయినా ఏదున్నా తగ్గిపోతుంది. మనం పచ్చికారం యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఇది సీజన్ కోసం చేసాం కాబట్టి. సో, ఇందులో వట్టి కారం మాత్రమే, అంటే ఇలా కారం పొడి మాత్రమే యూజ్ చేసుకోవాలి. మిరియాలతోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎటువంటి మసాలా దినుసులు కానీ ఇంకా ఏవి కానీ యాడ్ చేసుకోకుండా న్యాచురల్గా ఇలా చేసుకోవచ్చు. అలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మరిగిపోతుంది. బాగా మరిగి కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒకవేళ వేసుకోవాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. మాకు ధనియాల పొడి అది మీ ఆప్షన్, అది మాకు అంతగా నచ్చదు కాబట్టి మేము వేసుకోవట్లేదు. సో, కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది బాగా మరగనివ్వాలి. కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ కూడా ఈ రసంలోకి యాడ్ అయిపోతుంది. తర్వాత లాస్ట్‌లో దింపే ముందు మనం ఇంకా ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఈ రెసిపీ రెడీ అయిపోయింది. మిరియాల రసం ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఇలా కొంచెం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవచ్చు. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా టేస్టీగా, యమ్మీగా, హెల్తీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది.